హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియోలో జరిగిన ఇంటర్వ్యూలో సాంబశివరావు మాట్లాడుతూ మన పురాణాల గురించి, పౌరాణిక కథల గురించి చాలా అంటే ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా, లేకపోతే తనకు కలిగిన అర్థం లేని అనుమానాలను ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడారు. అసలు మన పురాణాలని చదివి ఆ కన్ఫ్యూజన్తోనే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసి మతం మారిపోయాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడారు, దాని వెనకాల ఉన్న వాస్తవం ఎంత, ఆయనకు అర్థమైంది ఎంత అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. చాలామంది అంటున్నారు సాంబశివరావు గురించి గారు గీరు ఇదంతా అవసరం లేదు కదన్నా అని కామెంట్లు పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ముందే చెప్తున్నా, సాంబశివరావు నిజానికి మన ఎక్కడా కూడా నేరుగా అభ్యంతరకరంగా మాట్లాడాల. అండ్ ఇంకోటి, గ్రంథాల గురించి కూడా తను మాట్లాడిన భాష చాలా పరిధులకు లోబడి మాట్లాడాడు. తన ఛానల్లో మాట్లాడినంత అడ్డగోలుగా ఇక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఈ మర్యాద ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ పరిధి దాటి మాట్లాడిన రోజున ఖచ్చితంగా దానికి తగ్గట్టే మనం కూడా ఇస్తాం. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సాంబశివరావు గారు మతాన్ని మార్చాడా, మార్చబడ్డారా? ఎవరైనా మిమ్మల్ని, హిందువుగా ఉన్న మిమ్మల్ని క్రిస్టియన్లోకి మార్చారా, లేదా మీరే మారారా? ఏంటి మీకున్న సాక్ష్యం ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. కొంచెం నా గురించి అంటే మా బ్యాక్గ్రౌండ్ చిన్నతనం నుంచి నేను ఏంటనేది, నేను ఎవరిని ఆరాధించాను అనేది కొంచెం 2 మాటలు మీకు చెప్తే మీకు అర్థమైంది. దాన్ని బట్టి అంటే పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే తన సాక్ష్యం మొత్తం చెప్తున్నాను అని చెప్తున్నాడు. అయితే ఆ సాక్ష్యంలో ఎంతవరకు డోలతనం ఉంది, ఎంతవరకు నిజం ఉంది అనేది ఇది విన్న మీకే అర్థమైపోద్ది. మేము మొట్టమొదట మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. సో నేను పుట్టేటప్పటికే హిందువులు వాళ్ళు విగ్రహారాధికులు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు. శివుణ్ణి కూడా అంటే ఎక్కడంటే వాళ్ళు గుంటూరు దగ్గర పెద్దకాకాయని అని ఉంటుంది, మరి మీకు ఐడియా ఉందో లేదో. అక్కడ శివుడి టెంపుల్ బాగా ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు చుట్టుపక్కలంతా కూడా. అక్కడికి మా అమ్మ మా నాన్న వెళ్తూ ఉండేవాళ్ళు. నేను పుట్టిన తర్వాత ఆ గుడిలోనే పూజారి చేత నా పేరు పెట్టించారు. అది శివుడి టెంపుల్ కాబట్టి అక్కడ ఉన్న పూజారి సాంబశివరావు అని నా పేరు పెట్టారు. తర్వాత అన్నప్రాసన చేస్తారు కదా, అక్కడ నా అన్నప్రాసన కూడా అక్కడే జరిగింది. నేను దాదాపు 6th క్లాస్ చదివే వరకు కూడా 6th 7th క్లాస్ చదివే వరకు కూడా నేను ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి మా పేరెంట్స్ తీసుకెళ్ళి గుండు కొట్టిస్తూ ఉండేవాళ్ళు. మొక్కుబడి అనమాట. తర్వాత పండగలు అందరిలాగానే మేము పుట్టలో పాలు పోయటం కానీ అన్ని పండగలన్నీ కూడా చక్కగా హిందువులు చేసే పండగలన్నీ కూడా చేసేవాళ్ళం. అది నా బ్యాక్గ్రౌండ్. సో ఆ క్రమంలో అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒక అలవాటు ఉందండి, పుస్తకాలు చదివే అలవాటు బాగా చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ స్కూల్ డేస్లో వాళ్ళంతా గ్రౌండ్లో క్రికెట్ ఆడటం లేదా ఏదైనా ఆటలు ఆడేటప్పుడు అట్లా ఆడుతూ ఉంటారు సహజంగా పిల్లలు. అంటే నేను లైబ్రరీలో ఉండేవాడిని. నేను ఆటలకు పెద్దగా వెళ్ళేవాడిని కాదు. నాకు పుస్తకాలు అంటే బాగా ఇష్టం. లైబ్రరీకి వెళ్తే ఈ మంత్లీ బుక్స్ ఉంటాయి, చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ. అది ఒక రోజులో చదివేసేవాడిని ఒక్కొక్క బుక్. మళ్ళీ 4 రోజులు వెయిట్ చేస్తూ ఉండేవాడిని, నేను ఇంకా రాలేదు. అట్లా ఆ క్రమంలో ఏంటంటే రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చదివేవాడిని. దేవుని మీద భక్తితోనూ, అలాగే ఇప్పుడు విఠలాచార్య సినిమాలో ఉన్నట్టుగా కొంచెం ఆ మ్యాజిక్లు, ఆ యుద్ధాలు, రాక్షసులు, భూతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది చిన్న వయసులో నన్ను బాగా ఆకర్షించింది. అది ఒక ఇదిలాగా. సో అట్లాగా నేను ఆ గ్రంథాలన్నీ కూడా చదవటం, ఆ క్రమంలో పురాణాలు, రామాయణం, మహాభారతం ఈ చదువుతున్నటువంటి క్రమంలో చిన్నప్పుడు ఏంటంటే మనకి పెద్దగా అవగాహన లేనప్పుడు, వయసు రాకముందు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కానీ అంటే మనం థింక్ చేయలేం కదా, సందర్భాలని థింక్ చేయలేం. ఉండే కొంది ఏమైందంటే ఈ దేవుళ్ళ గురించి చదువుతున్నప్పుడు, సపోజ్ రాముడు, కృష్ణుడు లేదా శివుడు అంటే ఇక 9th క్లాస్ నుంచి అట్లా ఆ ఏజ్ దాటిన తర్వాత ఆలోచించే జ్ఞానం ఎవరికైనా వచ్చింది కదా. ఆ క్రమంలో నేను చూస్తున్నప్పుడు అవి చదువుతున్న సందర్భంలో దేవుళ్ళుగా మనం కొలిసేటటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు అనేవి అది నాకు అభ్యంతరకరంగా అనిపించింది. అంటే దేవుడు అంటే మనకి ఎవరికైనా కానీ కొంత మినిమం ఒక అంచనా ఉంటుంది, మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుని లక్షణాలు ఎలా ఉండాలి అని ఒక అభిప్రాయం ఉంటుంది ఆటోమేటిక్గా. సో వాటికి విరుద్ధంగా నాకు అనిపించింది చదువుతున్నప్పుడు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. అంటే రిఫరెన్స్ చెప్పండి, మీకు ఏం విరుద్ధంగా అనిపించింది? నేను కొన్ని చెప్తానండి. ఉదాహరణకి శివుడి గురించి నేను పద్మపురాణంలో సృష్టిఖండంలో ఒక స్టోరీ చదివాను. సో ఇక్కడ సాంబశివరావు గారు పురాణాల టాపిక్లోకి వెళ్తున్నారు. ఇందులో 3 సందర్భాలు ప్రస్తావన చేశారు పురాణాలకు సంబంధించి.
సో ఇక్కడ పురాణాలకి సంబంధించి ఆయన అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తత్వబద్ధంగా తార్కికంగా మనం సమాధానం చెప్దాం. కానీ దీనికంటే ముందు సాంబశివరావు గారికి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఆయనకి ఎవరు చెప్పలే. కారణం ఏంటంటే ఈయన ఇంకో సందర్భంలో చెప్పాడు, నేను ఎవరేం చెప్పినా కూడా నేను వినను, నేను స్వయంగా అన్వేషిస్తాను అని చెప్పేసి. అలా కుదరదు సాంబశివరావు గారు. మనం చదువుకుని అయిపోతామంటే అన్నిసార్లు కుదరదు. ఎంబీబీఎస్ బుక్స్ తెచ్చుకొని చదివేసినంత మాత్రం మనం డాక్టర్ అయిపోతామంటే ఎట్లా? కుదరదు. దానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు మనకు ఆ గ్రంథాల్లో ఏముందో చెప్పాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ఒక మార్గం ఆయన చూపించాలి. అలాంటి వాళ్ళు చెప్పిన పద్ధతిలో వెళితేనే మనం డాక్టర్ అవుతాం. ఊరికే పుస్తకాలు తెచ్చి చదివేస్తే ఎట్లా అవుతారు? అలా అయితే పుస్తకాలు మార్కెట్లో ఓపెన్గా అమ్ముతున్నారు కదా. లేదు లాకి సంబంధించిన పుస్తకాలు తెచ్చేసుకుంటే లాయర్ అవుతామా? ఇంజనీరింగ్కి సంబంధించిన పుస్తకాలు తెచ్చేసుకుంటే ఇంజనీర్ అయిపోతాం పుస్తకాలు చదివితే? అవ్వం కదా. అలాగే తత్వాన్ని తెలుసుకోవాలి అంటే గురుముఖతః ఈ పురాణాలని విని నేర్చుకోవాలి. ఈ మాటలు నా సొంత మాటలు కాదండే, నేను విత్ రెఫరెన్సే మాట్లాడతా. పురాణాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది వ్యాస మహర్షి నుంచి శంకరాచార్యుల వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకి చెప్పారు. అవి ఆ గ్రంథాల్లోనే ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ గ్రంథాలని మనం అర్థం చేసుకోవట్లేదు. సో పురాణాల గురించి మీకు క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తా. ఆ తర్వాత ఆ ప్రశ్నలకి సమాధానం కూడా నేను చెప్తాను. సో ఇక్కడ పురాణాలను అర్థం చేసుకోవాలి అంటే పురాణాలనే కాదు, హిందూ వాంగ్మయంలో ఉన్న దేన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా 3 పద్ధతుల్లో ఉంటాయి. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. ఈ 3 రకాల అర్థాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సందర్భంగా. ఇంకా చెప్పాలి మనకు వాడుక భాషలో చెప్పాలంటే స్పిరిచువల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా, లేదంటే కొన్ని సందర్భాల్లో సోషల్ క్లాజెస్, టెక్నికల్ క్లాజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని అర్థం చేసుకునేలాగా చెప్పాలి. నిజానికి ఈ గ్రంథాలను రాసిన లేకపోతే మనకు అందించిన ఋషుల యొక్క హృదయం కూడా అదే. ఆ ఋషి హృదయాన్ని అర్థం చేసుకోవటమే ఇక్కడ మెయిన్ తత్వం. సో ఇంకా టాపిక్ డిలే చేయకుండా డైరెక్ట్గా నేను రెఫరెన్సెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మహాభారతం ఆది పర్వంలో కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాస మహర్షి ఒక మాట చెప్పారు, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పారు. అంటే ఏంటి? వేదాలకి వేదోపబ్రహ్మణాలు ఏమిటి అంటే పురాణాలు, ఇతిహాసాలు అని చెప్పారు. అంటే వేదాన్ని బలోపేతం చేసేవి. బలోపేతం చేయటం అంటే ఏ విధంగా? మరి వేదం ఏదైతే సామాన్యుడి దాకా చేరలేదో, ఎందుకంటే ఈ రోజున వేదం చదవటం అంటే అందరికీ అయ్యే పని కాదు. ఈరోజు ఏంటి, ఆ రోజులను కూడా వేదం చదవటం అందరికీ అయ్యే పని కాదు. వేదం నేర్చుకోవాలంటే ఎంతో నిష్ట కావాలి, ఎంతో జిజ్ఞాస ఉండాలి, ఎంతో తపన ఉండాలి. అన్నిటికీ మించి నేను నేర్చుకోవాలనుకుంటున్నానండి అంటే నేర్చుకోవాలి అనుకునేది ఇంట్రెస్ట్ మాత్రమే. కానీ నేర్చుకోవటానికి పెట్టే ప్రయాసం ఉంది చూసారా, దాన్ని తపస్సు అంటారు. ఆ తపస్సు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమంది చేయగలుగుతున్నారు. అలా చేయగలిగిన వాళ్ళే నిష్టగా ఆ నియమాలను పాటిస్తూ చిన్నప్పటి నుంచి ఎటువంటి దురభ్యాసాలు లేకుండా ఆ శిఖా సంప్రదాయాలని పాటించుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఊరికే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు నేర్పండి, ఫీజు కడతాను అంటే ఫీజు కడితే వచ్చేసేది కాదు వేదం. కాబట్టి ఆ వేదం అందరికీ అర్థం కాదు. కాబట్టి అలానే వేదం యొక్క విలువలు అందరూ తెలుసుకోకూడనివి కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినవి, తమను తాము సంస్కరించుకోవాల్సింది. అదే ప్రాక్టీస్ చేస్తూ ప్రపంచం అంతటినీ కూడా శాంతియుతంగా చూసుకోవాల్సిన, సంతోషవంతంగా, సంస్కారవంతంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి పైన ఉంది. అందుకే వేదం కూడా ఒకటే మాట చెప్తుంది, కృణ్వంతో విశ్వమార్యం అని చెప్తుంది. అంటే ఈ విశ్వం మొత్తం కూడా ఆర్యవంతం అవ్వాలి. ఆర్య అనగానే మళ్ళీ ఇక్కడ ఆర్య ద్రావిడ అని తీసుకొచ్చేసి మాట్లాడదు బాబు. ఈ విశ్వం మొత్తాన్ని కూడా సంస్కారవంతమైన వ్యక్తులుండే నిలయంగా తీర్చిదిద్దాలి అని వేదం కోరుకుంది. వేదం యొక్క ఆశీర్వాదం కూడా అదే. సో వేదాన్ని ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేసి, కొంతమందికి మంత్రాల రూపంలో, ఇంకొంతమందికి శ్లోకాల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పి, ఇంకొంతమంది కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పి, ఇది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నవాడికి శిష్టాచారం రూపంలో అర్థమయ్యేలాగా చెప్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా సంస్కారవంతమైన వ్యక్తులుగా మార్చాలని వేదం కోరుకుంది. ఆ విధంగా వేదం పుష్టిని పొందాలనుకుంది. ఇది మహాభారతంలో వ్యాస మహర్షి స్వయంగా చెప్పిన మాట. ఇదే మాట శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పారు. పురాణం నష్టశాఖస్య వేదార్థస్య ఉపబ్రహ్మణాం కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పారు. అంటే ఇప్పటికే వేదం ఎన్నో శాఖలను కోల్పోయింది. ఈ రోజు వేదం మొత్తం అన్ని శాఖల్ని కోల్పోవటం కాదు, గత కొంతకాలంగా కాలక్రమేణా వేదం ఎన్నో శాఖల్ని కోల్పోయి, ఎన్నో శాఖలు లుప్తమైపోయి ఇప్పుడు కొన్ని శాఖలు మాత్రమే మిగిలాయి. ఉదాహరణకి ఋగ్వేదానికి 21 శాఖలు ఉండగా ఇప్పుడు కేవలం 2 శాఖలు అందుబాటులో ఉన్నాయి. శాఖల శాఖ, భాస్కల శాఖ అని చెప్పేసి ఇప్పుడు 2 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే యజుర్వేదానికి గనక చూసుకుంటే మొత్తం 101 శాఖలు ఉండాల్సింది,
కేవలం రెండు శాఖలు మిగిలాయి. అదే శుక్ల యజుర్వేద శాఖ, కృష్ణ యజుర్వేద శాఖ. ఇక సామవేదానికి చూసుకుంటే మొత్తం 1000 శాఖలు ఉండాల్సింది. అది ఇప్పుడు కేవలం 3 శాఖలు అందుబాటులో ఉన్నాయి. కౌటుమ శాఖ, ప్రాణయానీయ శాఖ, జైమిని శాఖ, ఈ 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే వేదాలన్నింటిలో గనక చూసుకుంటే సామవేదమే అత్యధిక శాఖలు కలిగింది ఒకనాడు. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేదానాం సామవేదోస్మి అంటూ తనని తాను సామవేదంతో పోల్చుకున్నారు. ఇక అధర్వణ వేదంలో అప్పుడు 9 శాఖలుంటే ఇప్పుడు కేవలం ఒకే ఒక్క శౌనకీయ శాఖ మాత్రమే మిగిలింది. ఇలా వేదం ఎప్పటి నుంచో లుప్తమైపోతూ వస్తుంది. అలా నష్ట శాఖలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ విలువలని కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం, కథల ద్వారా సామాన్యులందరికీ అందజేస్తూ తద్వారా వారిలో సంస్కారాలు పెంచుతూ పురుషార్థ సాధనకు ఉపకరించాలి అన్నదే పురాణం యొక్క లక్ష్యం, లక్షణం కూడా. అంతేగాని ఈ కథలన్నీ తీసుకుని దేవుళ్ళ మధ్యన ఏదో భౌతికమైన ప్రక్రియ జరిగిపోతూ ఉంది కాబట్టి భౌతికంగా వీళ్ళందరూ కూడా సెక్స్లు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, ఇవన్నీ తీసుకుంటే ఎవరికి నచ్చదు, ఎవరికి అర్థం కాదు కూడా. అండ్ మోరోవర్ ఇప్పుడు నేను చేసే వీడియోస్లో కూడా చాలామంది ఇది చూసుకుని లలిత్ కుమార్ పురాణాలన్నీ కల్పితం అంటున్నాడా అని అనుకోవచ్చు. పురాణాలన్నీ కల్పితం అని నేను అనట్లేదు. పురాణాల్లో కొన్ని కల్పిత కథలు కూడా ఉన్నాయి. ఈ కల్పిత కథల యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే తరగతి గదిలో కూర్చోబెట్టేసి పిల్లలకి పంచతంత్ర కథలు అని చెప్తారు. తద్వారా అంటే పిల్లలు తెలివిగా ఏ విధంగా నడుచుకోవాలి, అబద్ధం ఆడకుండా ఏ విధంగా జీవించాలి, లేకపోతే మంచి లక్షణాలతో ఏ విధంగా ఉండాలి అనేది జంతువుల మధ్య మనుషుల మధ్య జరిగిన కథలుగా విష్ణుగుప్తుడు అప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో ఒక జింక గురించి, ఒక వేటగాడి గురించి సంభాషణ చెప్తూ అందులో లాస్ట్కి వచ్చేప్పటికి జింక మాటలు విని వేటగాడి మారిపోయి మంచివాడిగా మారిపోయినట్టు కథ వింటాం. ఇదంతా కట్టుకథ, మనకే తెలుసు. అంటే ఈ కథలో జింక మనిషి మాట్లాడుకోవటం, లేకపోతే అంటే జింకలు వాళ్ళు పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, వాటి పట్ల రెస్పాన్సిబుల్గా ఉండటం, వాటిని చూసి మనిషి మారిపోవటం, ఇవంతా అయ్యే పనేనా? అసలు జంతువులు పెళ్లి చేసుకోవటం ఎక్కడైనా విన్నారా? లేదుగా. కానీ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారంటే త్యాగము ద్వారా ఒకరికొకరు త్యాగం చేసుకుంటే వాళ్ళు బాగుంటారు కదా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మారతారన్నారు. ఇదంతా కథలో ఎసెన్స్ తీసుకోకుండా టీచర్ గారు మీరు చెప్పింది అబద్ధం కదండి, ఆడ జింకలు మాట్లాడతాయా, అసలు జింకలు మాట్లాడితే మనుషులకు అర్థమవుతాయా అని ఎలా తీసుకున్నారనుకోండి, అన్ని అబద్ధాల్లాగే ఉంటాయి. అక్కడ టీచర్ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. అందుకే పురాణాలను కూడా చెప్పేటప్పుడు అర్థవాదము అని చెప్తారు. అర్థవాదము అంటే ఏంటో తెలుసా? అర్థం అనగానే డబ్బు అనుకుంటారు చాలామంది, లేదా మీనింగ్స్ అనుకుంటారు. కాదండి. ఇప్పుడు ధనార్థము, లేకపోతే కీర్తి అర్థము, లేకపోతే అవతల వాడి క్షేమార్థము ఏదో యాగం చేస్తున్నాం అంటారు. క్షేమార్థం అంటే క్షేమం కోసం, ధనార్థం అంటే ధనం కోసము. అలా దేని కోసము చేస్తున్నామో దాన్ని. అలాగే ఈ పురాణాలని కూడా అర్థవాదము అంటే దేని కోసం చెప్తున్నారో అది తీసుకోవాలి తప్ప ఇందులో ఉన్న కథని యాజ్ యూజువల్గా తీసుకుంటాము అనుకుంటే ఫస్ట్ బొక్కబోర్ల పడేది మనమే. ఓకే, పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు వీళ్ళకి మధ్య కథలేవో జరుగుతున్నాయి అనుకుంటే వీళ్ళే కదా, మిగతా దేవతలు ఎవరికైనా సరే. భగవంతుడు అనేవాడు నిజంగా ఒక రూపాన్ని ధరించేవాడైతే ఆ భగవంతుడికి సర్వాంతర్యామిత్వము లేకపోతే సర్వవ్యాపకత్వము రెండు కూడా ఉండవు కదా. ఆ రూపానికే కన్ఫైన్ అయి ఉండాలి, కన్సైజ్ అయి ఉండాలి. అలా జరుగుద్దా? విశ్వమంతా నిండి ఉండే విరాట్ పురుషుడు ఒక రూపంలో ఉంటాడని ఎందుకు అనుకుంటున్నారు? ఈవెన్ ప్రపంచమంతా ఉండే పరమాత్ముడిని చాలామంది అడగవచ్చు, మరి దేవుడికి రూపం లేకపోతే ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి అని చెప్పేసి. దేవుడు అన్నిట్లో ఉన్నాడు, కానీ అన్నిట్లో దేవుణ్ణి చూసే శక్తి నాకు లేదు కాబట్టి నేను ఒక విగ్రహ రూపంలో చూసుకుని ఈ రూపంలో నాకు నచ్చిన రూపంలో స్వామిని కోరుకుంటున్నా. నేను కోరుకున్న రూపంలో వచ్చి, నేను కోరుకున్న రూపంలో నిలిచి నన్ను గెలిపించే హక్కు, గెలిపించే బాధ్యత, గెలిపించే శక్తి అన్నీ పరమాత్ముడికి ఉన్నాయి కాబట్టి ఈ రూపంలో ఖచ్చితంగా పరమాత్ముడు ఉంటాడు. ఎందుకంటే నా ఉపాసన కోసం నేను ఏర్పాటు చేసుకున్న రూపాలు ఇవి. శంకరాచార్యుల వారు కూడా స్వయంగా చెప్పిన మాట, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పేసి. ఉపాసకుల యొక్క అవసరార్థం చేసుకున్న రూపాలు తప్ప భగవంతుడు ఈ రూపంలో మాత్రమే ఉంటాడని కాదు, ఈ విశ్వం మొత్తం ఉంటాడు అన్నమాట. అలాంటి పరమాత్ముడిని ఒక రూపంగా చెప్తూ ఆయన్ని ఆధారంగా చేసుకుని కొన్ని కథలు చెప్తూ, ఒరే ఈ తప్పు చేస్తే దేవుడికే శిక్ష తప్పలేదు, నువ్వెంత, ఈ తప్పు చేస్తే దేవుడు కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది, నువ్వెంత, కాబట్టి ఇటువంటి తప్పులు చెయ్యొద్దు అంటూ మనకి చెప్పారు. ఈ కథలన్నీ కూడా ఇన్ని రూపాల్లో ఇంత సర్వవ్యాపకత్వం ఉన్న పరమాత్ముడి గురించి చెప్తే మన పరమాత్ముడు ఎక్కడా కూడా బైబుల్ దేవుడు చెప్పినట్టు నా నామమును ఎక్కడా వ్యర్థముగా వినియోగించరాదు అంటూ కండిషన్స్ పెట్టల. వరే మీరు ఏవైనా చేసుకుంటారా, నేను ఉంటే ఉన్నాను అనుకోండి, లేకపోతే లేననుకోండి, సచ్చిన తర్వాత ప్రతి తోడు నా దగ్గరికే వస్తాడు, తీర్పు తీర్చాల్సింది నేనే అని పరమాత్మకు తెలుసు.
కాబట్టి చిన్న చిన్న బిళ్ళగొట్టం ట్యాబ్లెట్లలాగా కూర్చోబెట్టేసి నన్ను పొగిడితేనే నేను మిమ్మల్ని పరలోకం ఇస్తా, నన్ను పొగిడితేనే నేను మిమ్మల్ని నా లోకానికి తీసుకుపోతా, నన్ను పొగిడితేనే నేను మిమ్మల్ని రక్షణ ఇస్తా అంటూ మన కండిషన్స్ పెట్టల. పరమాత్మ యొక్క రూపాన్ని తెలుసుకోవటం జీవులకి లక్ష్యం కాబట్టి ఆ గ్రంథకర్తలు అక్కడక్కడ చెప్పారు పరమాత్ముని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి. కానీ తెలుసుకోకపోతే చంపేస్తా అనే కోణంలో ఎవరు చెప్పాల. సో పురాణం యొక్క లక్ష్యం ఇది, లక్షణం ఇది. అలాగే పురాణాల్లో మరి అన్నీ వదిలేయాలంటే అన్నీ వదిలేసేవి కాదు. ఎందుకంటే పురాణానికి ఉన్న పంచ లక్షణాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం అన్నారు. అంటే అందులో చెప్పబడ్డ సృష్టి క్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. దాన్ని కూడా టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పారు, కొంచెం డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సర్గ అంటే ఈ ప్రతి సర్గని 2 రకాలుగా చెప్తారు. ఎందుకంటే విరాట్ పురుషుడు బ్రహ్మదేవుడిని సృష్టించడం ఒకటి, ఆ బ్రహ్మ అనేక రకాలుగా అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత మనువుల్ని ప్రజాపతుల్ని వీళ్ళందరినీ సృష్టించడం, ఇది ప్రతి సర్గ. వాళ్ళు మానవుల్ని సృష్టించడం ఇదంతా కూడా. ఆ తర్వాత ఆ సృష్టి క్రమంలో మొట్టమొదటిగా వచ్చిన వంశాలు ఏవైతే ఉన్నాయో, చంద్రవంశం కావచ్చు, సూర్యవంశం కావచ్చు, ఇతర వంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వంశాల యొక్క క్రమాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన్వంతరాలు, మనకి మొత్తం 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు ఒక్కొక్క మన్వంతరానికి అధిపతిగా ఉంటారు. అందులో స్వయంభువ, స్వారోచిష, చాక్షువ, రైవత, ఉత్తమ, తామస మనువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్వం ఉన్న 6 మనువులు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉంది. ఈ వైవస్వత మన్వంతరం తర్వాత మరో 7 మన్వంతరాలు ఉంటాయి. వాళ్ళలో రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్య, బౌచ్య ఇట్లా 7 ఉంటారు వాళ్ళు. ఈ మన్వంతరాలు 14 ఉంటాయి. ఈ మన్వంతరాల గురించి ఈ పురాణాల్లో తెలుపబడుతుంది. అదే వంశో మన్వంతరాణిచ అనిపిస్తుంది. ఆ తర్వాత వంశానుచరితం చైవ అంటే ఈ వంశాలకు సంబంధించిన చరిత్రలన్నిటి గురించి కూడా దీనిలో ఉంటుంది. వంశాల ప్రస్తావన మాత్రమే కాకుండా ఇవి మాత్రమే మనం పురాణాల్లోంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా దేవతలకు సంబంధించిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకి ఆదర్శాలు నేర్పడానికి తీసుకున్నవే తప్ప ఇవన్నీ నిజాలు అనుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఇతిహాసాలు రాసిన వాళ్ళలో వ్యాస భగవానుడు కూడా ఉన్నారు. వాల్మీకి ఒక ఇతిహాసమైన శ్రీరామాయణం రాస్తే మరో ప్రామాణికమైన ఇతిహాసాన్ని 1700 శ్లోకాలతో రాసింది శ్రీ వ్యాస భగవానుల వారు. మరి ఈ పురాణాల కర్త కూడా వ్యాస భగవానుడే. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం. మరి పురాణాలు కూడా యథాతథంగా ఇదంతా జరిగిందే అయితే గనక దానికి కూడా ఇతిహాసము అని పెట్టొచ్చుగా, ఇది ఇలాగే జరిగింది అని పెట్టొచ్చుగా. మరి ఎందుకు దీనికి పురాణము అని పెట్టారు? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా పురాణాల ప్రకారం తీసుకోవాల్సింది అన్నీ రియాలిటీ అని కాదు, కొన్ని తీసుకోవాలి. కొన్ని ఆ క్రమంలో వచ్చిన వాటిని కథలుగా ఆధారం చేసుకుని మానవులకి విలువలు నేర్పాలని ప్రయత్నం చేశారు. ఇది పురాణం యొక్క లక్షణం. దీన్ని ఇంతవరకే తీసుకోవాలి. దీనిలో కూడా ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అర్థాలు ఉంటాయి. దేనికి ఎక్కడ ఏది అన్వయం చేసుకోవాలి అనేది గురుముఖతః తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొక మాట శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి స్వయంగా చెప్పిన మాట, అంటే సుఖబ్రహ్మని మాధ్యమంగా చేసుకుని చెప్పిన మాట. కథా ఇమాస్తే కథిత మహీయసాం వితయ లోకేషు యశః పరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయ విభో వచో విభూతిర్నతు పారమార్థ్యం. చూస్తున్నారు కదా, నీకు ఎన్నో కథలు చెప్పాను, వీటి ద్వారా నీకు విజ్ఞాన వైరాగ్యాలను బోధించటమే నా నిజమైన ప్రయోజనం. ఈ వర్ణనలు ఐశ్వర్య బలయుతంలో కావించినను చరమ పరమార్థ రూపం మాత్రం కానేరవు. చూసావు కదా, ఇది అంతిమ పరమార్థమైన కథలు కాదు. ఇవన్నీ కూడా నీకు విజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని బోధించడానికి చెప్పిన కథలు మాత్రమే అని స్వయంగా సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి చెప్తున్న మాట. మరి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు అంటే అదే మాట మనకు కూడా చెప్తున్నట్టే. కానీ బహుశా సాంబశివరావు గారికి అప్పట్లో ఎవరు చెప్పే గురువులు దొరకలేదు కాబట్టి, సరిగా అర్థం చేసుకునే వాళ్ళు బహుశా ఆయనకి తారసపడి ఉండకపోవచ్చు కాబట్టి ఆయన పురాణాన్ని ఈ విధంగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఇక్కడికి ఇది మాత్రమే కాదు, పురాణాల గొప్పతనం తెలియజేసే ఎన్నో వ్యాఖ్యానాలు మనకున్నాయి. వేదాహ ప్రతిష్ఠిత సర్వే పురాణే నాత్ర సంశయ అని శాస్త్రం చెప్తుంది. అంటే పురాణాలన్నింటిలో కూడా వేదాలే ప్రతిష్ఠితాలై ఉన్నాయి, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇవి వేదోపబ్రహ్మణాలు అంటారని చెప్పేసి. కాబట్టి పురాణాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియాలి అంటే ఖచ్చితంగా గురువుల ముఖతః తెలుసుకుంటే కానీ ఇటువంటివన్నీ కూడా అర్థం కావు. ఇట్లాంటి రిఫరెన్సెస్ చాలా చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ రిఫరెన్స్ ఒకటి చెప్తాను చూడండి. యన్నదృష్టం హి వేదేషు తత్సర్వం లక్షితే స్మృతౌ ఉభయోర్ యన్నదృష్టం హి తత్పురాణే ప్రతీయతే. అంటే వేదాల్లో కనిపించని అన్నీ కూడా, అంటే మనకి లుప్తమైపోయిన శాఖల్లో కనిపించనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మృతుల్లో కనిపిస్తాయి. అటువంటి స్మృతుల్లోనూ వేదాల్లోనూ కనిపించినవన్నీ కూడా పురాణాల్లో కనిపిస్తాయి.
కాబట్టి పురాణాలని ఈ వేదాల యొక్క ఆదర్శం కింద మాత్రమే తీసుకోండి అని చెప్పారు. అంతే తప్ప ఇది యథాతథంగా జరిగిన కథలు కానేరవు. ఇవన్నీ స్వయంగా నేను చెప్తున్న మాటలు కాదు, స్వయంగా విష్ణు స్వరూపుడైన వ్యాస భగవానుడు విష్ణు పురాణంలో కూడా చెప్పిన మాట. ఒక్కసారి ఈ శ్లోకం చూడండి. విష్ణురంసో మునిర్జత సత్యవతాం పరాశరాత్ పురాణ సంహితాం దదౌ తేషాం ధర్మ విదిత్సయ. అంటే విష్ణువంశతో జన్మించిన సత్యవతి పుత్రుడగు వ్యాసుడు ధర్మస్వరూప నిరూపణకై పురాణ సంహితను రూపొందించాడు. చూశారు కదా, సాక్షాత్తు విష్ణు స్వరూపమైన వ్యాస భగవానుడే ఈ మాట చెప్తున్నాడు. ధర్మస్వరూప నిరూపణకై మాత్రమే ఈ పురాణ సంహితను రచించడం జరిగింది. అలాగే ఈ పురాణాలు మధ్యలో ఎక్కడైనా కొన్ని ప్రక్షిప్తాల ద్వారా కావచ్చు, లేకపోతే కొన్ని లుప్తమైపోవటం ద్వారా కావచ్చు, కొన్ని వక్రీకరణల ద్వారా కావచ్చు. ఎందుకంటే అనువాదకుల యొక్క కొంతమంది అత్యుత్సాహం వల్ల కూడా కొన్ని చెడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే రచనా ప్రక్రియలో అనేక దోషాలు తలెత్తడానికి సంభావ్యతలు ఉన్నాయి. అంటే అనువాదం చేసే క్రమంలో కావచ్చు, ఏదైనా రచన చేసే సందర్భంలో కావచ్చు అనేక దోషాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా రచనలో పెద్దలు చెప్తూ ఉంటారు, భ్రమ, ప్రమాదము, విప్రలిప్స ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దోషాల కారణంగా కూడా పురాణాలు కొన్ని వక్రీకరణకు గురై ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా మార్చుకోవాలి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది కూడా శ్రీ వ్యాస భగవానుడు స్వయంగా రచించిన వ్యాస స్మృతిలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. శృతి స్మృతి పురాణానాం విరోధో యది దృశ్యతే తత్ర శ్రౌతం ప్రమాణంతు ద్వయోరవైధే స్మృతిర్వర. అంటే శృతి అంటే వేదం, స్మృతి అంటే మనుస్మృతి కావచ్చు, యజ్ఞవల్క స్మృతి కావచ్చు, ఇటువంటివి ఎన్నో స్మృతి గ్రంథాలు ఉన్నాయి. ఈ స్మృతి గ్రంథాలు పురాణాల్లో ఏదైనా వ్యత్యాసం కనపడితే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, శృతికి స్మృతికి గనక ఏదైనా విరోధం వస్తే కంపల్సరీ శృతిని అనగా వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. వైదిక విలువలకి లేకపోతే వేదం చెప్పిన దానికి ఏదైనా విరుద్ధంగా స్మృతి గ్రంథాల్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ స్మృతి గ్రంథాల్లో చెప్పిన దాన్ని తప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే వేదమే అందరికీ శిరోధార్యము. వేదం చెప్పిన మాటే ప్రతి ఒక్కళ్ళకి తలమానికి. అది వినా మరో మార్గం లేదు మనకి. అలాగే పురాణం విషయంలో స్మృతి విషయంలో కూడా ఏదైనా గనక వ్యత్యాసం మనకు కనిపిస్తుంటే స్మృతినే ప్రమాణంగా తీసుకోవాల్సి ఉంటుంది పురాణం కంటే కూడా. అంటే పురాణం ఈజ్ ద లీస్ట్ ప్రయారిటీ, లీస్ట్ బాదర్డ్ గ్రంథం అన్నమాట మనకి ప్రమాణాల విషయంలో చూసుకుంటే. ఎందుకు ఈ రెండిట్లో చూసుకుంటే స్మృతికి టాప్ ప్రయారిటీ ఇచ్చారంటే, స్మృతి అనేది వైదిక విలువల ఆధారంగా మనుషులు ఏ విధంగా బ్రతకాలి, బ్రతకకూడదు అని నిర్దేశం చేయడానికి, మార్గాన్ని చూపించడానికి స్మృతి గ్రంథాలు వచ్చాయి. మరి ఆ స్మృతి గ్రంథాలు అందరికీ అర్థం చేసుకోవటం కష్టం కాబట్టి దాన్నే కథల రూపంలో చెప్పారు. ఇందాక చెప్పే కదా పంచతంత్ర కథలు ఏ విధంగా చెప్పారు, అలా పంచతంత్ర కథలు ఏ విధంగా చెప్పారు, పౌరాణిక కథలను కూడా అలా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్మృతి గ్రంథాలను బేస్ చేసుకుంటూ పురాణాలు రాశారు. అంటే మనుషులకి మంచి చెడు చెప్పడం కోసం. మరి ఈ పురాణానికి స్మృతికి తేడా వస్తుంది అంటే స్మృతే ప్రమాణం. ఎందుకు? ఇక్కడ మనుషులందరూ కూడా ఆ గ్రంథం ఆధారంగా జీవించేలాగా చేయటమే అత్యున్నత లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం ఈ పురాణానికి స్మృతికి వ్యత్యాసం వచ్చినప్పుడు స్మృతి ప్రమాణంగా తీసుకోమని చెప్పారు. మరి ఇంత స్పష్టంగా గ్రంథాలన్నీ కూడా పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పురాణంలో చెప్పిన దైవత్వాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పి స్పష్టంగా చెప్తుంటే సాంబశివరావు గారు కూర్చుని పురాణాల్లో విష్ణువు అట్లా చేశాడు, శివుడు ఇట్లా చేశాడు, బ్రహ్మ అట్లా చేశాడు అంటే మరి దానికి సమాధానం మనం ఏం చెప్తాం? కాబట్టి దీని మీద వాదించడానికి ఏమీ లేదు. మరి అలా అని చెప్పేసి సాంబశివరావు ప్రశ్నించిన కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల గురించి గాలికి అట్లా వదిలేద్దామా? సమస్య లేదు, వాటికి కూడా సమాధానం చెప్తాం. ఎందుకంటే ఈ పురాణ కథలన్నింటినీ కూడా ప్రజలకు విలువలు నేర్పే ఉద్దేశంతో డిజైన్ చేశారు. దాని వెనకాల తాత్వికత ఉంది, కొన్నిటి వెనకాల సైన్స్ కూడా ఉంది చెప్పాలి అంటే. అయితే ఇది ఆనాటి సైన్స్కి ఈనాటి సైన్స్కి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి కొన్ని వీళ్ళకి తప్పులుగా కనిపించవచ్చు. అలాగే మనం అర్థం చేసుకున్న ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీకి వాళ్ళు అర్థం చేసుకుంటున్న డివోషనలిజం అంటే భక్తి ఏదైతే ఉందో దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది ప్రతిదీ తప్పుల్లాగా కనిపించవచ్చు. వాస్తవానికి పురాణాల్లో ఎక్కడా తప్పులు లేవు. పురాణాల్లోనే కాదు సనాతన వాంగ్మయంలో ఎక్కడా కూడా తప్పులు లేవు. సో వీటన్నిటి గురించి కూడా తదుపరి వీడియోలో మరింత వివరణ నేనే ఇస్తాను స్వయంగా. కానీ ముందు పురాణం అంటే ఏమిటి అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇంత స్పష్టంగా బహుశా మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు. అంత పరిశోధన చేసే నేను చెప్తా ఉన్నాను. నేను చెప్పే వ్యాఖ్యలు కనుక ఒకవేళ కొంతమంది హిందువులకు కూడా నచ్చక తప్పు అనిపిస్తే మరి శివుడు ఎందుకు అట్లా చేశాడు, విష్ణుమూర్తి ఎందుకు ఇట్లా చేశాడు, బ్రహ్మదేవుడు అట్లా ఎందుకు చేశాడు అనేది మీరే ఆలోచించి చెప్పి నాకు కరెక్షన్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో హిందూ బంధువులారా, స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. ఇట్లాంటి కంటెంట్ కనుక మీకు ఇది న్యాయంగా అనిపిస్తే, తార్కికంగా అనిపిస్తే, లాజికల్గా అనిపిస్తే, ఎందుకంటే నేను ప్రతిదీ రెఫరెన్స్తోనే మాట్లాడాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉపనిషత్ వాక్యం కూడా ఒకటి చెప్పాలి ఇక్కడ. ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది మనఃప్రగ్రహమేవచ. అంటే శరీరాన్ని రథానిగా రూపకల్పన చేసి ఇక్కడ మనకి ఆత్మని ఒక రధికుడిగా చెప్తూ ఒక ఉపమానంతో చెప్పారు.
ఈవెన్ పురాణం మొత్తం అంతా కూడా ఇదే శైలి పాటించారు. కాబట్టి పురాణాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనకి ఉపనిషత్ వాక్యం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి చూడండి, సూర్యుడి విషయంలోనే చూసుకుంటే సూర్యుడి రూపం చూడండి. ఆయన ఏకచక్రం ఉండే రథం మీద తిరుగుతూ సప్తాశ్వాలు అంటే 7 రంగుల గుర్రాలని కట్టి ఉన్న రథం మీద ఆయన అత్యంత వేగంగా లోకాలని చుట్టొస్తున్నట్లుగా మనకు చెప్తారు. ఏ విధంగా అయితే ఒకే చక్రం కట్టిన దానికి 7 గుర్రాలను కట్టేసి రథం మీద వెళ్తున్నట్టుగా చెప్పారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా ఒక రకమైన సైన్స్. ఈరోజు సైన్స్ వచ్చేసి ప్రిజం అని, ఆ ప్రిజం నుంచి వైట్ లైట్ పాస్ చేస్తే స్పెక్ట్రమ్గా అది ఇదవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజునే చెప్పారు అదే. ఏదైతే సూర్యకిరణం ఉంటుందో ఆ కిరణం నుంచి వచ్చే ఒక వెలుగు సప్తాశ్వాలుగా అంటే సప్త వర్ణాలతో శోభితమైన ఒక రథంగా చూపించారు. అందులో చెప్తారు కదా విబ్జిఆర్ అని చెప్పేసి, వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్పేసి. అలా ఈ 7 రంగులు ఏవైతే ఉన్నాయో ఆ సప్తాశ్వాలుగా చెప్తారు. అందుకే సూర్యుని కూడా సప్తాశ్వరథ మారూఢం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి పురాణాలు పూర్తిగా టెక్నికల్గానే ఉన్నాయి. ఆ పురాణాలని టెక్నికల్గా స్పిరిచువల్గా అర్థం చేసుకోలేని వాళ్ళు వీటిని ఏదో కొంచెం సెక్స్ రిలేటెడ్గా లేదా అక్రమ సంబంధాలు కానీ అక్కడ వరకే చూసి ఆగిపోతూ ఉన్నారు. ప్రాబ్లం వాళ్ళ బుర్రలో ఉంది, వాళ్ళు నేర్చుకుంటున్న బుక్లో ఉంది. దానికి మనమేం చేయలేం. కానీ మన హిందువులకి ఖచ్చితంగా ఈ గ్రంథాల్లో ఉన్న ఔన్నత్యం తెలియాలి, దీని వెనకాల ఉన్న సైన్స్ తెలియాలి. కాబట్టి తదుపరి తను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తా. ముందైతే పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను. దయచేసి ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. తదుపరి వీడియోలో మరిన్ని వాస్తవాల్ని, మరిన్ని రహస్యాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.